అన్నము వలన కలుగుతున్నవి, ప్రాణులు అన్నము వలన కలుగుతున్నవి. దాంతో చూడండి ఏం చెప్తున్నాడు, అన్నము మేఘము వలన కలుగుతున్నది, మేఘము యజ్ఞము వలన కలుగుతున్నది, యజ్ఞము సత్కర్మల వలన కలుగుతున్నది, సత్కర్మ అంటే వేదము వలన కలుగుతున్నది, వేదము అక్షర బ్రహ్మము వలన కలుగుతున్నది. కాబట్టి సర్వవ్యాపకము బ్రహ్మము నిరంతరము యజ్ఞమునందు ప్రతిష్ఠింపబడిన దానిగా ఎరుగవచ్చునా. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఈ ప్రాణం ఉండాలంటే, ఈ జగత్తులో ఉండే ఏ ప్రాణైనా ఉండాలంటే, చెట్టు చేమ సర్వజీవులు వీటికేం కావాలి? అన్నము. అన్నం అంటే ఒరే కదండి, చెట్టుకి ఏం కావాలి? నీరు. అంటే ఏది కావాలో అది తీసుకుంటుంది, దాన్ని అన్నము అంటారు. అన్నం అంటే రైస్ పోకూడదు, చెట్టుకి ఏం కావాలో అదే కావాలి. దేనికి ఏది కావాలో దాన్ని భగవంతుడు ఇచ్చేసారు ఇక్కడ, దాన్ని బట్టే నువ్వు తీసుకోవాలి, కానీ ఏదైతే తీసుకోకూడదు. కనుక ఈ ప్రాణులు అన్నము వలన కలుగుతున్నవి. మనందరం కూడా దేనిలో వస్తున్నాం? అన్నం. అన్నం అంటే ఆ బ్రహ్మ పదార్థం. ఆ బ్రహ్మ పదార్థం లేకపోతే పిండం తయారు కాదు. అది కృష్ణుడు చెప్పేది. అన్నం దేని వల్ల వస్తుంది? మేఘం వల్ల వస్తుంది. అంటే వర్షం కురిస్తే కదా ఏదైనా పంటలు కానీ చెట్లు చేమలు అన్ని బ్రహ్మాండంగా ఉండాలంటే మేఘం కావాలి. ఆ మేఘం దేని వల్ల వస్తుంది? యజ్ఞం వల్ల వస్తుంది. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోబోతున్నాడు. యజ్ఞం వల్ల వస్తుంది. యజ్ఞం దేని వల్ల వస్తుంది? సత్కర్మల వల్ల వస్తుంది. అంటే యజ్ఞం అంటే ఒక ఈ యజ్ఞమే కాదండి, సత్కర్మలు ఏదైనా కూడా యజ్ఞం సత్కర్మే. దీని వల్ల చెప్తూ అన్నిటికీ సత్కర్మలే మార్గము అని చెప్తున్నాడు భగవంతుడు. సత్కర్మ వేదము వలన కలుగుతుంది. అటువంటి అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? వేదం. భగవంతుడు ఏం చెప్పాడో దాని వల్లనే ఈ సృష్టి అంతా జరుగుతుంది. అర్జున, ఈ భగవంతుడు ఏం చెప్పాడో దాన్ని మనం అనుసరించాలి, దాన్ని అనుసరించడం కుదరదు. అందుకే చూడండి ఈనాటికి తిరుమలలో చాలా చోట్ల ఉంటుంది, ప్రతిరోజు యజ్ఞం బ్రహ్మాండంగా చేయవలసిందట, యజ్ఞం చేయాల్సిందట. ఈ యజ్ఞం అంటే ఆ విధంగా చెప్తున్నాడు. ఈ వేదం దేని వల్ల వస్తుంది? అక్షర పరబ్రహ్మ వలన, ఓంకార రూపం వలన. ఈ వేదంతో ఓంకారం అంటే భగవతత్వే. ఓమిత్యేకాక్షరం అర్జున. ఆ ఓంకార అర్థ స్వరూపుడు, నిర్గుణ స్వరూపుడు నేనే అర్జున భగవంతుడు చెప్పుకున్నాడు. కనుక సర్వవ్యాపకము బ్రహ్మము నిరంతరము యజ్ఞమునందు ప్రతిష్ఠింపబడిన దాని ఎరుగము. అంటే సర్వవ్యాపకము. వ్యాపకం అంటే ఎక్కడ చూసినా ఆవరించిపోవుట. నేను పద్దాకల వ్యాపకం అండి. ఆ చదువు ఒక వ్యాపకం, ఆ సంసారం ఒక వ్యాపకం, ఒక పొలం పనిచేయడం ఒక వ్యాపకం, ఉద్యోగం ఒక వ్యాపకం, వ్యాపారం ఒక వ్యాపకం. ఇవి భౌతిక వ్యాపకాలు. ఇవన్నీ వ్యాపకం అంటే ఇక్కడ అలా కాదు. సర్వవ్యాపకము బ్రహ్మము. వెనకుండే బ్రహ్మం, బ్రహ్మదేవుడు వెనకుండే బ్రహ్మమే. నిరంతరము యజ్ఞమునందు ప్రతిష్ఠింపబడిన దానిగా ఎరుగము. అంటే ఏ సత్కర్మలు చేస్తున్నా కూడా ఆ బ్రహ్మం ఉన్నాడని, ఆ బ్రహ్మం లేకుండా యజ్ఞం జరగటం లేదని తెలుసుకో. నువ్వు ఒక ఉద్యోగం చేస్తే అది సత్కర్మ, అది యజ్ఞం లాంటిది. నువ్వు చేస్తే ఒక పొలం పని చేస్తే యజ్ఞం లాంటిది. కోసం యజ్ఞం అంటే చెబుతూ దేని వల్ల అన్నం వస్తుందో చెబుతూ ఇలా భగవంతుడు రెండు రకాలుగా తీసుకెళ్తున్నాడు. అంటే భగవంతుడు అంతా ఆవరించిపోయి ఉంటాడు. విశ్వం విష్ణు వషత్కారు. అటువంటి భగవంతుడు అంతా ఆవరించిపోయినాడు. కాబట్టి మనం ఏం చేసినా యజ్ఞమే. అలా చేయమంటున్నాడు భగవంతుడు. దానికి ధర్మచక్రాన్ని వేశాడు భగవంతుడు. బ్రహ్మము, వేదము, కర్మ, యజ్ఞము 4 రకాలుగా చెప్తున్నాడు భగవంతుడు. బ్రహ్మం అనగా వేదము అంటే భగవంతుడే వేదం. వేదము అంటే భగవంతుడేనండి. వేదము వలన సత్కర్మ, సత్కర్మ వలన యజ్ఞము, వేదము వలన సత్కర్మ. వేదాలు చదువుకుంటే నువ్వు మంచి కర్మలు చేస్తావు,
నిశ్చయంతో పుట్టిన వాడు ఎవరైనా కూడా వేదం చదవాల్సిందే. వాళ్ళు వచ్చింది వేదం జరిగే దానికోసం. ఆ వేదంలో అర్థాలు మనకి చెప్పాలి. ఆ అర్థం ప్రకారం మనం ఇక్కడ సంచరించాలి. ఏం చేయాలో అదే భగవంతుడు చెప్తున్నాడు. బ్రహ్మము వలన వేదం, భగవంతుడు వలన వేదం తెలుస్తుంది. ఆ వేదము వలన మనకి సత్కర్మలు చేస్తాం. మనం సత్కర్మ వలన యజ్ఞం జరుగుతున్నవి. మంచి పనుల వలన ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. కారణమైన యజ్ఞములు బ్రహ్మము సదా ప్రతిష్ఠితమై అలరుచున్నదని చెప్పబడుతున్నది. నువ్వే పని చేస్తున్నా కూడా దాంట్లో బ్రహ్మ ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. ఇది ఇక్కడ ఒక యజ్ఞం వల్ల అందమైన కూడా అది మళ్ళీ అది కూడా అనుకుంటే అది చెబుతూ నువ్వే పని చేస్తున్నావు ఒక యజ్ఞంలాగా చేయాలి దాన్ని భగవంతుడు. ఇది భగవంతుడిది అని చేయాలి. అంతే, మనకు సంబంధం లేదని ఏ పని కూడా ఇక్కడ ఏ పనైనా ఆలోచన చేసుకోండి, మీకు సంబంధం లేదు. ఈ మంచి పనులు మళ్ళీ దాంట్లో ఏం చెప్పాడు? సత్కర్మ అంటున్నాడు. మరి వేరే పనులు కాదు, సత్కర్మ మంచి కర్మలు. భగవంతుడు వారిగా చెప్పడం ఒక్కొక్క పదం భగవంతుడు చెప్తే దాన్ని కంప్లీట్ ఏమైనా తప్పుపోతుంది ఎవరైనా భగవంతుడు తప్పుపోయిందంటే అటువంటి సత్కర్మ అనగా భగవంతుడు సదా ప్రతిష్టమై ఆలోచించున్నాడు. నువ్వు చేసే పని ఒకరికి ఉద్యోగం ఇచ్చావు, సత్కర్మ. ఒకరికి అన్నం పెట్టావు, సత్కర్మ. మంచి వ్యాపారం చేస్తూ ధర్మంగా చేస్తున్నావు, సత్కర్మ. ఈ భగవంతుడు చెప్పేది ఎక్కడ చూసినా భగవంతుడు ఉన్నాడు ఆ కర్మలో. ఒక చెడ్డ పని చేస్తున్నావు, సత్కర్మ కాదు, నువ్వు యజ్ఞాన్ని పాడు చేస్తున్నావు ఈ లోకానికి వచ్చి. అంటే నీకు వేదం తెలియడం లేదు. వేదం అంటే ఏంటి? భగవంతుడు చెప్పిన దాన్ని నువ్వు ఆచరించడం లేదు, అది భగవంతుడు చెప్పేది. కనుక యజ్ఞాలను మహాపవిత్రములై చిత్త శుద్ధి కారకములై మోక్షప్రదములై ఒప్పుచున్నవి అర్జున. కనుక ఈ ఎటువంటి యజ్ఞం ఏదైనా కూడా నువ్వు కానీ చేస్తే మహాపవిత్రమై చిత్తశుద్ధి ఉంటుందని దాంట్లో నీకు మోక్షప్రదమై ఒప్పుచున్నవి. మోక్షప్రదం అంటే భగవంతుడు చూడటమే కదండి. ఏం చేసినా యజ్ఞంలాగా చేస్తే అదే నీకు మోక్షం, అదే భగవంతుడు. నీకు భగవంతుడు కనిపించాలంటే నీకు ఎంత ఆత్మ సంతృప్తి కలుగుతుందో చూడండి. నువ్వు అలా కానీ చేయగలిగితే అవి సత్కర్మలు అవుతున్నా అని భగవంతుడు చెప్తున్నాడు. అందరికీ తెలుసు, ఒక బాగా ఆకలి ఒక అతనికో ఏదో ఒక పక్షికో కుక్కకో ఏదో అన్నం పెట్టామనుకో చాలా తొందరగా చేసి అంత ఆనందపడుతున్నానో, ఇంత అన్నం పెట్టావా, ఎంత ఆనందంగా ఉందో నాకు ఆత్మానందం కలిగిందండి, ఆకలి తిరిగిపోయిందండి, చాలా ఆనందం. నువ్వేమనుకుంటావు? ఈ రోజు ఇతను ఇంత ఆనందంగా అన్నాడని నీవెంతో తృప్తిపోతావు. ఈ సత్కర్మ అంటే ఆ విధంగా అన్ని రకాల సత్కర్మలే అది భగవంతుడు చెప్పేది. కనుక నీకు మోక్షం అలా వస్తుంది. అంతే, మోక్షం అంటే భగవంతుడి మీద నీకు యజ్ఞంలాగా భగవంతుడు నామాన్ని ఉచ్చరించేశాడు. భగవంతుడి యొక్క భగవద్గీతను బాగా యజ్ఞంలాగా తీసుకున్నావు. నీకు మోక్షం కరతలామలకం కోరిక వచ్చేస్తుందండి మోక్షం. అది భగవంతుడు చెప్పేది. ఆ విధంగా ఉంది. పైన చెప్పిన చక్రమున వర్షము, అన్నము, శరీరము యజ్ఞమునందు అంతర్భూతములై ఉండటం వలన ఇక్కడ చెప్పలేదు భగవంతుడు. కోసం ఈ యజ్ఞమునందు ఏమున్నాయి? వర్షం ఉంది, అన్నం ఉంది, శరీరం ఉంది. అంటే వర్షం వల్ల అన్నం వస్తుంది, అన్నం వల్ల సకల జీవులు శరీరాలు ధరిస్తూ ఉన్నాయి, ఆనందిస్తూ ఉన్నాయి. కనుక వర్షం లేకపోతే నారాయణ అంటే నీరు, నీరు లేకపోతే ఏమీ లేదు. అందుకోసం వర్షం వల్ల, యజ్ఞం వల్ల, వర్షం వల్ల అన్నం, అన్నం వల్ల జీవులు ఆనందిస్తున్నాయి అని భగవంతుడు చెప్పాడు. ఈ విధంగా నీకు చెప్తే, ఆ విధంగా చెప్తే సత్కర్మలు మోక్షప్రదం, మోక్షానికి వెళ్ళిపోతున్నావు. ఎక్కడ చూసినా భగవంతుడు ఆవరించావు. మంచి పనులన్నీ భగవతత్వం, భగవంతుడి పేరు చెప్తే కోసం దైవ కార్యములు, యజ్ఞాలు సామాన్యములని తలంపారు. ఇక్కడేంటి? దైవ కార్యములు, యజ్ఞాలు ఏదైనా దైవ కార్యమే. అటువంటి సామాన్యమని ఎట్టి పరిస్థితుల్లో తలంపరాలోచన అని భగవంతుడు చెప్తున్నాడు. వారి సాక్షాత్తు వ్యాపక పరబ్రహ్మ సుఖ ప్రతిష్ఠితమై ఉన్నదని భగవద్గీత మనకి ఉద్ఘోషించుతున్నది. నువ్వు చేసే సత్కర్మల్లో భగవంతుడు ప్రతిష్ఠితమై
కలిగి ఉంటాడు. అంటే ఎక్కడ చూసినా ఉంటాడండి భగవంతుడు. నువ్వు చూస్తూనే ఉంటాడు. నువ్వు మంచి పని ఇక్కడ చేశావు, చూస్తున్నాడు. అన్నంలో భగవంతుడు ఉన్నాడు, తినే దాంట్లో భగవంతుడు ఉన్నాడు, తినే దాంట్లో భగవంతుడు ఉన్నాడు. నువ్వు భక్తులు చేస్తే భగవంతుడు ఉన్నాడు. ఏది చేసినా భగవంతుడే. ఈ సత్కర్మం కోసం సుప్రతిష్టమై సుఖ ప్రతిష్టమై భగవంతుడు అక్కడ ఉంటాడు. కాబట్టి అందరూ కూడా అవి ఆచరించి క్రమముగా చిత్త శుద్ధి ద్వారా బ్రహ్మ సాక్షాత్కారం నుండి బంధ విముక్తులు కావలసి ఉన్నది. అందుకు ఏది చెప్పినా లాస్ట్ కంటే మీకు బంధ విముక్తులు చేసేదానికోసమే కృష్ణ పరమాత్మ మొత్తం చెప్తూ ఉంటాడండి. నిన్ను బంధ విముక్తులు చేయాలంటే నిన్ను ఉంచుకోవద్దు. నీ కర్మ పాశాలన్నీ కొట్టేసేయాలి భగవంతుడు. జ్ఞానాగ్ని అనే కర్మ చే అగ్ని, జ్ఞాన అగ్ని అనే కర్మ చే నీ పాశములన్నీ తెగిపోతాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చెప్తూ వస్తాడు. దానికి క్రమముగా ఎటువంటి ఆచరిస్తే అందరూ సర్వులు కూడా చిత్తశుద్ధి ద్వారా బ్రహ్మ సాక్షాత్కారం ఉంది అంత విముక్తులై కావలసి ఉన్నారు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. యజ్ఞాద్భవంతి పర్జన్యగా, యజ్ఞము వలన వర్షము కురియుచున్నదని చెప్పబడింది. దీనిని బట్టి యజ్ఞాదుల యొక్క అభావం వలననే కరువు, యజ్ఞం లేకపోతే కరువు కాటకము లేకపోవచ్చునని స్పష్టంగా భగవంతుడు చెప్తున్నారు. కరువు కాటాలంటే బాగా వర్షాలు వచ్చేసి కరువు లేదు, అంటే వర్షాలు అసలు పడలేదు, కరువు లేదు. సమశీతోష్ణం రావాలంటే యజ్ఞాలు చేయాల్సిందేనండి. యజ్ఞము ఈ విధంగా యజ్ఞం చేయాలి, సత్కర్మలు చేయాలి. అన్నీ చేస్తే ప్రకృతి మనకే కాపాడుతూ ఉంటుంది. కనుక కాలం మారిపోయిందంటే కాలం ఏమీ మారిపోదండి. కాలం సూర్య భగవానుడు వస్తూనే ఉంటాడు, సూర్య భగవానుడు మళ్ళీ కనిపించకుండా పోతూ ఉంటాడు. భూమి ఇలాగే ఉంటుంది, రాత్రి ఏర్పడుతుంది, పగలు ఏర్పడుతుంది. కాలం మారితే మరి రాత్రి ఏర్పడకుండా ఉండాలి కదా, కాసేపు చేయని కాసేపు వెళ్తూ రావాలి కదా. కాలం ఏమీ మారదు, మనం మారుతున్నాం. మనమే కాలాన్ని మార్చగల శక్తి నీలో ఉంది. ఎందుకు? నువ్వేం చేస్తే కాలం వచ్చేస్తుంది. జాగ్రత్తగా వసూలు చెప్తున్నాడు భగవంతుడు. ఇక్కడ సత్కర్మలు చేయి, మంచి కర్మలు చేస్తే ఈ ప్రకృతి కూడా మనకి అన్ని వరాలు ఇస్తాయి. రకరకాల ప్రళయ విలయ తాండవం చేస్తుందంటే ప్రకృతి ఏం చేయదు, మనం చేసే దాన్ని బట్టి ప్రకృతి కూడా అటాక్ చేస్తూ ఉంది. దాన్ని చెప్తున్నాడు. కాబట్టి కరువు కాటకలు ఏర్పడుతున్నవి ఇటువంటి యజ్ఞ యాగాలు చేయకపోతే చెప్తున్నాడు భగవంతుడు. కావున దేశ సౌభాగ్యం కొరకు, ఆత్మశుద్ధి కొరకు జనుడు సత్కర్మలను విరివిగా ఆచరించాలని చెప్తున్నాడు భగవంతుడు. మామూలుగా చెప్తున్నా, చాలా ఎక్కువగా చేయాలి మీరందరూ అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అందుకే కదా బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అంటే నిత్యము ఎల్లప్పుడూ యజ్ఞమునందు ఆ యొక్క బ్రహ్మము ఉంచబడినదిగా నీవు ఎరుగును. నువ్వేం పని చేస్తున్నావు కూడా బ్రహ్మ పదార్థం. బ్రహ్మం అంటే భగవంతుడండి. భగవంతుడు ఉంటాడు, అంటే కొలువై ఉంటాడు. నువ్వు మంచి పనులు చేస్తూ ఉంటే భగవంతుడు అక్కడ ఉంటాడండి. భగవంతుడు చూడడం అవసరం లే. సత్కర్మే భగవంతుడు. ఆ యజ్ఞ యాగాలలో వర్షాలు వస్తాయి, దాన్ని కూడా చెప్తూ సర్వ జీవులు ఆనందిస్తాయి అని భగవంతుడి కరువు కాటకాలు ఏర్పడు, దేశం సురక్షితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆత్మశుద్ధి కొరకు జనులు సత్కర్మలు ఆచరించాలి. ఆత్మశుద్ధి కావాలంటే ఆత్మకే శుద్ధి అవ్వాలి మనమే. కనుక సత్కర్మలు చేస్తే నీకు శుద్ధి కలిగినట్టు అయిపోతుంది. ఆత్మ బ్రహ్మాండం లేకపోతుంది. నీవు చేయగలిగితే నీకు అప్పుడు శుద్ధి కలుగుతుంది. ఆ పైనుండే శుద్ధి పక్కకి వెళ్ళిపోయి నీకు లైటింగ్ అనిపిస్తుంది. భగవంతుడు డోర్ ఓపెన్ అవుతుంది, చీకట్లో ఉంటుంది. డోర్ ఓపెన్ అయిందనుకో నీకు వెలుగు. సూర్య భగవానుడు ఉదయం తెలిస్తే ఎంతో వెలుగు, ఎక్కడ చూసినా ఎంతో దూరం కనిపిస్తుంటుందో ఆ విధంగా శుద్ధి ఏర్పడాలి. ఇక్కడ ఆత్మశుద్ధి అంటే ఆ శుద్ధి పోతే ఆత్మని కనిపిస్తుంది అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. మనకి యజ్ఞములు ఎందుకు పవిత్రములైనవి అంటే వారి ఎందుకు సర్వ వ్యాపక ప్రతిష్ఠితమై ఉన్నది. అంటే ఆ యొక్క బ్రహ్మము సర్వము వ్యాపకమై ప్రతిష్ఠితమై ఉన్నాడు భగవంతుడు. అందుకోసం కావున వారిని ఆచరించడం ద్వారా జీవులకు క్రమముగా బ్రహ్మము యొక్క సాక్షాత్కారం లభించగలదు. బ్రహ్మం అంటే భగవంతుడు.
ఖచ్చితంగా నీకు బ్రహ్మం కనిపిస్తాడంటే భగవంతుడు జీవుడు ఏం చేయాలి? ఇవన్నీ ఆచరించాలి, మర్చిపోవాలని భగవంతుడు చెప్తున్నాడు. అంటే ఇటువంటి భగవంతుడు ఖచ్చితంగా నీకు సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్తున్నాడు. హరినామస్మరణ గొప్ప యజ్ఞం అని. హరినామస్మరణ కలియుగంలో హరినామస్మరణని ఇంకొకటి లేదు 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 లేదు. అది బ్రహ్మదేవుడు ఇచ్చాడు, దానికి మనం ఏం చేస్తాం? అటువంటి హరినామస్మరణ యజ్ఞం లాగా చేయాలి. అంతేకాకుండా ఈ హరినామస్మరణే చెయ్యాలంటే నువ్వు భగవంతుడి గురించి తెలుసుకోవాలి. కృష్ణ పరమాత్ముడి గురించి, రాముడి గురించి ఇది తెలుసుకుంటే ఓ భగవంతుడు ఇలా చేశాడు కాబట్టి భగవంతుడు నామం చాలా గొప్పది. ఆ భగవంతుడి నామంలో ఇవన్నీ ఉండిపోతాయి. భగవంతుడు ఉంటాడు హరినామంలో. నామి అంటే భగవంతుడు కలియుగంలో నామంలో ఉంటాడంట. భగవంతుడి గురించి తెలుసుకుంటే నీకు ఆ వసత్వం తెలుసుకుంది. భగవంతుడి గురించి తెలుసుకోకుండా అందుకే ఫస్ట్ ఇక్కడికి గుడికి వస్తానే మందిరానికి వెంటనే వాళ్ళకి మంత్రాన్ని ఇవ్వరు. ఇక్కడ మంచి మంచి దేవాలయాన్ని శుద్ధి చేయాలి. నిదానంగా కొన్ని కొన్ని పనులు చెప్తూ ఉంటారు. అవన్నీ చేసుకుంటూ ప్రవచనాలు వింటూ కొన్ని భక్తి శ్లోకాలు వింటూ రాంగా ఎందుకే 12 సంవత్సరాల శిష్యునిగా చేసిన వాళ్ళు ఆ రోజుల్లో అలా చేయగలిగితేనే వస్తుందని గురువు దగ్గర లేకపోతే రాదు. వెంటనే వస్తానని నేను భక్తులే కావాలని చెప్పి ఒక గ్రూప్ తీసుకొని అక్కడ కూర్చొని హరే కృష్ణ ఇక్కడ కూర్చోదానికి రాదు. సేవ చేయాలి. సేవా మార్గం చాలా గొప్పదండి. భగవంతుడికి సేవ చేస్తే భగవంతుడు భక్తుడు శుద్ధ భక్తుడు. భక్తులైనంతా భక్తుని అహంకారంతో భక్తుడికి నువ్వు సేవ చేయని అవసరం లేదు. భగవంతుడే చెప్తున్నాడు, శుద్ధ భక్తుడికి నీవు సేవ చేస్తే చాలు, నాకు సేవ చేసినాడు. భగవంతుడు చెప్తున్నాడు కదా, కోసం గోపికల్లాంటి శుద్ధ భక్తులు కావాలి. వాళ్ళకి మనసులో ఏది ఉండదు. ఆత్మ శుద్ధి అయిపోయింది అంతా వాళ్ళకి. భగవంతుడే ఉంటాడు ఇప్పుడు కూడా. కోసం ఇటువంటి యజ్ఞాలు మనం చేయాలి. యజ్ఞాలంటే యజ్ఞాలనే కదండి, సత్కర్మ. తర్వాత యజ్ఞాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ముని మహారాజు గారు సర్వే జనా సుఖినో భవంతు మరి సుదర్శన హోమం చేశారు. యజ్ఞం పెద్ద యజ్ఞం అది. సత్కర్మ, అందరూ ఆనందంగా ఉండాలి. గోశాలలో మరి యజ్ఞయాగాలు చేస్తేనే కదా ఆ చుట్టుపక్కల ఈ దేశానికి ప్రపంచానికి కూడా మేలు జరుగుతుంది. కోసం అటువంటి సత్కర్మలు అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. కృష్ణ ముందే యజ్ఞరూప సత్కార్యములు ఆచరించిన వారి జీవితం నిష్కల్పమని భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళీ అంటే ఈ యజ్ఞ రూప సత్కర్మలు ఇందాక ఏం చెప్పాడు? ఒక యజ్ఞం అంటే ఈ యజ్ఞం కోసం వర్షం కోసమే కదండి. అది చేసేవాడు చేస్తాడు. నువ్వు చేసే కర్మలు చేయాలి. అందరూ వర్షం కోసం చేసిన అవసరం లేదు. ఎవరు చేయాలో వాళ్ళు చేస్తారు. మనం చేయాల్సింది సత్కర్మ. అందుకే భగవంతుడు అది ఒక్కటే చెప్పడు, ప్రతి ఒక్కరికి సత్కర్మ చేయమని చెప్పాడు. ఇలా అప్పుడు చేయని వాడికి, ఆచరింపని వాడికి జీవితము నిష్ఫలం. భగవంతుడు చెప్తున్నాడు, అటువంటి వాడు చేయని మంచి పనులు చేయని వాడి జీవితం వేస్ట్. ఎందుకు రావడం? నేను ఎందుకు రావడం? ఇక్కడికి ఊరికే వచ్చాను, చదువుకున్నారు, ఉద్యోగం వచ్చింది, నాకు చాలా ఇక్కడ వివాహం చేసుకున్నారు, ఆ పిల్లలు కలిగారు, ఇక పెళ్లి కట్టించేసాను, చదివించేశాను, చాలు డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నాను, లేకపోతే ఇంకొకటి పెట్టుకున్నాను, పొలాలు ఉన్నాయి ఆయనకి ఇంకా నాకేమో అవసరం నాకేమో అదే వచ్చిందని కాదు. అది ఎవరైనా చేస్తాడని నువ్వు చెప్పేది వాడికై ఓడి చేసుకుంటాడు. ఒకరికి చెప్పడం అవసరం లేదు. ఒకరికి చెప్పడం అవసరం. వయసు వస్తానని ఏమంటాడు, అమ్మా నాకు ఇంకెప్పుడు పెళ్లి చేస్తామమ్మా అంటాడు. అమ్మాయి అంటే అమ్మాయి అంటే వాడు చెప్పేది నేను ఎవరు చెప్పడం అవసరం లేదు. అది భగవంతుడు వాడిలో ఉన్న ప్రచోదనం చేస్తూ ఉంటాడు. భగవంతుడు వాడి చేసేది ఏంటి? లోనే భగవంతుడు చెప్తూ ఉంటాడు. కామం క్రోధ మోహ మదమాచార్యాలన్నీ పెంచుతూ ఉంటాడు. సామాన్యుడు కాదు భగవంతుడు. వాళ్ళు వచ్చారు ఐదు పెంచుకుంటాడు, నిన్ను ఏదేదో చేస్తూ ఉంటాడు. అది తెలుసుకోవాలి. పెళ్లి చేసుకుంటాడు, పిల్లలు ఎన్ని మామూలే. ఇవన్నీ నువ్వేం చేసేది ప్రకృతి చేస్తుంది. నువ్వు చేయడంలో ఇక్కడ వివాహం చేసుకోవడం, పిల్లలను నువ్వేం చేసేది? నీలో ఉన్న ప్రకృతి, ఇక్కడ ఉన్న ప్రకృతే ఇవన్నీ చేయిస్తుంది. ఇవన్నీ పెద్ద పనే ఉందండి. వచ్చావు, తిన్నావు, పడుకున్నావు, నిద్రపోయావు, అనుభవించావు, చనిపోయావు, ఏం రావు శరీరం తీసుకుపోయి అక్కడ పడేస్తారు. ఏమైనా ఉందా ఇదే? నేను అనుభవించాను అక్కడ ఉంటుంది. అందుకోసమే సత్కర్మ, సత్కర్మలు చేయాలి.
చిన్నదైనా సరే ఇంత గోశాలకి ఇంత గోవి కింద ₹100 ₹200 లేకపోతే నడిపోదు నీకున్న దాంట్లో లేకపోతే ఈ మతాలు వచ్చినప్పుడు ఏదో ఒకటి కృష్ణ ఇదిగో నా దగ్గర ఇదే కృష్ణాత్మ ఇదే కదండి భగవంతుడు ఒకటే చెప్పడు పత్రం ఫలం పుష్పం తోయం యోగే భక్త ప్రయత్నది ప్రేమతో నాకు తులసి దళం పెట్టాయా అది లేకపోతే పువ్వు అది లేదా ఇంత నీరు పోయా ఒక పండు పెట్టాయా అటువంటి శుద్ధ భక్తులు ఎవరైతే పెడతారో అది శ్రీకృష్ణ ఏం చెప్తున్నాడు ఏ శుద్ధ భక్తులు ఇటువంటి నా కోసం తెస్తాడో అవి నేను తప్పకుండా స్వీకరిస్తాను అంటే ప్రేమ శుద్ధ భక్తులు అంటే ఎవరైనా కావచ్చు మీరు అందరూ శుద్ధ భక్తులే శుద్ధ భక్తులు కానీ ఎవరు లేదు కృష్ణ లోకానికి ఇక్కడ వచ్చారంటే ప్రస్తుతం ఇది కృష్ణ లోకం అంటే అంతేగాని ఇది ఒక మందిరమే కానీ కృష్ణ లోకం కృష్ణుడు ఇక్కడ కూర్చొని మనందరికీ చెప్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్ముడే ఇక్కడ ఎవరు చెప్పేవాడు ఎవరు లేదు భగవద్గీత అంటే ఏంటి కృష్ణుడే సాక్షాత్తు నీ చేతిలో కృష్ణ పరమాత్ముడు ఉన్నట్టే భగవద్గీత అంటే మనం మాట్లాడుతున్నామంటే నేనే మాట్లాడుతున్నా కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడో అది మాట్లాడుతుంది రేపే కాదు అంతేగాని మన సొంతంగా ఏం చెప్పకూడదు భగవద్గీత భగవద్గీత ఏం చెప్పాడో అది అంటే కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడు వింటున్నాం మనం కృష్ణుడు చెప్తే మనందరం వింటున్నాం అంతే అది భగవద్గీత కనుక ఆ విధంగా సత్కర్మలుగానే ఆచరించకపోతే ఏమవుతాడో అర్జునుడు చెప్తున్నాను ఇప్పుడు నీకు బాగా విను కానీ భగవద్గీతకి ఎంత ఉంటుందో చూడండి భగవద్గీతకి భగవద్గీతని పారిపోతాడంటే కొందరు పారిపోతాడు అయా డబ్బు సంపాదించుకున్న వాళ్ళకి పెట్టమంటున్నాడు ఆ కృష్ణ పరమాత్ముడు అని ఏమైనా చెప్పాడా చెప్పాలా సత్కర్మలు మీరే మనమే చేస్తూ ఉంటామండి ఒకరికి మీరు ఏదో సహాయం చేసే ఉంటారు ఎప్పుడో ఒకరికి సహాయం చేసే ఉంటారు కానీ మీకు ఒక్కొక్కసారి మీరే అంటారు వాడికి ఎంత సహాయం చేశారా వాడికి ఎంత విశ్వాసం కాలేదా ఆ అమ్మాయి కూడా చేశారా నీ విశ్వాసమే లేదా బాగా బాగా ఏం బాగా మరి నువ్వు చేసావంటే కృష్ణాత్మ నువ్వు మళ్ళీ సహాయం చేశావు అని చెప్పలేదంటే అది పోయినట్టే అది భగవంతుడు చెప్పేది ఏది చేసినా నాకు చేస్తున్నావయ్యా ఎవరికి చేస్తున్నావు నువ్వు నాకు చేస్తున్నావు ఈ భూమంతా నేనే ఆవరించిపోయినాను నాకు చేస్తున్నావు అంటే ప్రతి జీవికి నేనే నాకు చేస్తున్నావు నాకు చేసేదానికి నేను చెప్తున్నాను భగవంతుడు కనుక నువ్వు చేసింది నువ్వు చెప్పుకోవాలి కృష్ణార్పణం రామార్పణం అన్ని భగవంతుడికి చేయగలరు ₹1 దానం చేశాడు ఎవరైనా కృష్ణ మనకు సంబంధం లేదు దానికి చెప్తున్నాడు ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయితాయ అకాయ ఇంద్రియారామో మోహం పార్థ సజీవతి అర్జున ఈ ప్రకారంగా నే చెప్పబడి ప్రవర్తింపచేయబడని ధర్మచక్రము ఈ ప్రపంచంలో ఎవడు అనుసరింపడో ఎవడు వర్తింపడో అతడు పాప జీవితంలో గడుపుతున్నాడు అర్జున ఇంద్రియ లోనుడై వ్యర్థముగా ప్రవర్తిస్తున్నాడు అంటే నేనేం చెప్పానో అది చేయాలి పాప జీవనాన్ని అనుభవిస్తున్నాడు అంటే ఆడొచ్చింది వడే తింటున్నాడు వడే తినిపోతున్నాడు దానివల్ల ప్రయోజనం ఏముంది పుట్టలోని చదువు పుట్టదా పెరగదా దానిపైకి అదే పెరుగుతుంది అదే పెరుగుతుంది అదే చచ్చిపోతుంది అంటే దానివల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా ఆ చెట్ట ఏమైనా పుట్టుతుంది అది బాడీ చేస్తుంది అది అన్నింటినీ బాడీ చేస్తుంది అదే పోతుంది అదే చచ్చిపోతుంది దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా ఏ ప్రయోజనం లేదు అందుకోసం చెట్ట చెరువులు అనుకోవడం మనం చెప్తున్నాడు భగవంతుడు కనుక నేను చెప్పిన దాన్ని ఎవరైతే ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహాయ అగాయి ఇంద్రియారామో మోహం పార్థ సజీవతే అంటే నేను చెప్పిన చక్రాన్ని బట్టి ఎవరు అనుసరింపడో ఇటువంటి ధర్మచక్రం ఇది మామూలు చక్రం కాదు ఈ ధర్మచక్రాన్ని ఎవరైతే అనుసరింపడో అటువంటి వాడు పాప జీవితంలో గడుపుతున్నాడు అంటున్నా అంతేకాదు ఇంద్రియ లోరుడయ్యి వ్యర్థముగా బ్రతుకుతున్నాడు ఇంద్రియ లోరుడంటే ఇంద్రియాలంటే తినడం తాగడం దూషించడం ఇవన్నీ కూడా ఇంద్రియాలు అంటారు ఇవన్నీ చూడటము అనుభవించడం ఇవన్నీ ఇంద్రియాలు వాడి కోసం పాప జీవితాన్ని అనుభవిస్తున్నాడు వ్యర్థుడైపోతున్నాడు భగవంతుడు చెప్తూ ఉన్నాడు అంతేకాకుండా చూడండి వాళ్ళకి ఇక్కడే ఇంకేంటి వచ్చాము ఇక్కడ
ఈ వస్తువులు కోసం చాలా గొప్ప జన్మ, ఈ మానవ జన్మని భగవంతుడు చెప్తున్నాడు. నీకు చెప్పనవసరం లేదు, కానీ వస్తుంది కాబట్టి కృష్ణుడు ఏం చెప్పాడో నేను చెప్తూ ఉంటామని అంటే దాని గురించి వేరే అర్థమేమో. కనుక యజ్ఞములు నిష్కామ బుద్ధితో చేయబడు సత్కార్యములు. ఇప్పుడు చెప్పాడు భగవంతుడు, యజ్ఞాలు నిష్కామ బుద్ధి అంటే ఏది నీవు ఆశించకుండా చేయగలిగినదే నిష్కామ బుద్ధి. అది నిష్కామం అంటే అన్నం పెట్టావు నిష్కామం నువ్వు ఇస్తేనే కదా కృష్ణ, భూమిలో చూస్తేనే కదా. ఏదో దానిచ్చాను పిచ్చి కాగితాలు వెయ్యి కొనుక్కోపోయాను, లేకపోతే నాకు పెట్టించాను. ఈ కాగితాలు కూడా నేను ప్రింట్ చేశాను కృష్ణ, నువ్వు ప్రింట్ చేసినాయిగా. ఎవరో రాజులు ప్రింట్ చేసినాయి, రాజులు ప్రింట్గా. ఆ ప్రింటింగ్ మిషన్ కూడా నీవేగా. ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది. ఈ కాగితాలు ఎక్కడి నుంచి? భూమిలో నుంచి వచ్చింది. ఈ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? భూమిలో నుంచి వచ్చాడు. అన్ని భూమిలో నుంచి వచ్చాడు. నీకే ఇదంతా నిష్కామ బుద్ధితో చేయాలి కర్మలని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అంత భగవంతుడు సత్కర్మలంటే సామాన్యములైన కావిపోతే అర్జున వాడి సర్వ వ్యాపక పరబ్రహ్మ యొక్క శక్తి ఇమిడి ఉన్నది. అంటే సర్వవ్యాపక పరబ్రహ్మ యొక్క శక్తి ఇదంతా సర్వవ్యాపకమై ఉందండి. పరబ్రహ్మ శక్తి లేకపోతే ఎక్కడండి? చూడండి, మంచి గాలి వస్తుందండి. ఎవరు ఇచ్చారు? భగవంతుడు సర్వవ్యాపకమై ఉన్నాడు. మంచి నీళ్ళు ఇస్తున్నాడు భూమిలో నుంచి. ఎవరు ఇస్తున్నారు? భగవంతుడు ఇస్తున్నాడు. సర్వవ్యాపకమై ఉన్నాడు. చూడండి, ఉదయాన్ని ఎంత చలికాలమైనా సరే మీరు బాయిలో నీళ్లు బాగా తోడి ఒక సెకండ్ వస్తే ఎంత గోరు వెచ్చగా ఉంటాయి నీళ్లు. మళ్ళీ సాయంత్రం చూడండి, అవి ఎంత చలినా సరే మళ్ళీ కానీ మీరు మోటార్ వేస్తే చల్లగా ఉంటాయి. వేడికాలం చల్లగా ఉంటాయి, చలికాలం వేడిగా ఉంటాయి. ఎవరు ఇచ్చారు? ఆశ్చర్యకరం భగవంతుడు. ఎంత ఆశ్చర్యకరం! కనుక సర్వవ్యాపకమై ఉన్నాడండి భగవంతుడు. కోసం శక్తి ఇమిడి ఉన్నది భగవంతుడు శక్తి. లేకపోతే నేను మనం మాట్లాడగలుగుతున్నాం, నేను నడవగలుగుతున్నా? అసలు నేను తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందండి? నేను తింటున్నాను ఎక్కడికి పోతుంది? నాలుగు నుంచి ఒక పీక ద్వారా వెళ్ళిపోతుంది. కొంతమంది పెద్ద పెద్ద నల్లేస్తుంటారు, అవన్నీ లోనికి వెళ్ళిపోతున్నాయి. ఏమైపోతున్నాయి? ఏదో చేసేస్తున్నాడు భగవంతుడు. ఇక సర్వవ్యాపకమైపోయి ఉన్నాడండి. సామాన్యమైన శరీరం ఎంత తత్వమే అని తెలుసుకోవడమే అర్జునాన్ని కావాల్సిందని చెప్తున్నాడు భగవంతుడు. కావున వారిని అనుసరించువాడు పరమశ్రేయము మోక్షమును పొందుతున్నాడయా. భగవంతుడు చూడండి, భగవద్గీత ఎలా చెప్తాడు మనకు, వారిని అనుసరించేవాడు పరమశ్రేయమైన మోక్షమును పొందుతున్నాడు. అని మోక్షం ఏంటండి? మోక్షం అంటే తపస్సు మాత్రమే మోక్షం వస్తుందండి. నువ్వు సత్కర్మం చేస్తూ ఏం చెప్తాడు ఇక్కడ? నిష్కామ బుద్ధితో చేయాలి. ఏది ఆశించకూడదు. అది రావాలంటే భగవతత్వాన్ని బాగా తెలుసుకోవాలి, బాగా ఆచరించాలి, బాగా వినాలి. ఇవన్నీ చేస్తేనే వస్తాయండి, లేకపోతే రావు. ఈజీ కాదు. ఈ విధంగా అనుసరింపనివాడు తన జీవితంలో వ్యర్థం చేసుకుంటూ ఉన్నాడు. ఇటువంటి నిష్కామ కర్మలు అనుసరింపవాడు జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. ఎట్లా అంటే అతడు దైవమును విస్మరించి భగవంతుడు విస్మరిస్తున్నాడు. ఈ మన పాయింట్ మర్చిపోతున్నామని నిజంగానే కోసం భగవంతుడిని ఎల్ల కాలంలో గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడిని విస్మరించి దృశ్యమును నమ్ముకుని విషయంలోనే పాపపు బ్రతుకులు బ్రతుకోదు. భగవంతుడు మర్చిపోతాం. ఈ విషయ దృష్టి ఏదైతే కనిపిస్తున్నాయో వీటి మీద బాగా పెట్టేస్తాం, ఫోకస్ పెట్టేస్తామండి. ఇది ప్రకృతి, ఇది సామాన్యమైనది కాదు. మనం తెచ్చుకోవాలా. ఈ ప్రకృతిలోనే తయారవుతున్నాయి. ఏమన్నా మనం తయారు చేస్తున్నామండి? ఏమీ తయారు చేయడం, ప్రకృతి తయారు చేస్తుందండి. ఈ శరీరం ప్రకృతి తయారు చేస్తుంది. ఈ శరీరం ప్రకృతి తయారు చేస్తుంది. ఈ శరీరం ఏంటనేది తయారు చేస్తుంది. ఇక్కడ ఆశ్చర్యకరం చూడండి. ఏమైనా ఒక చెట్టును తయారు చేస్తున్నావా? ప్రకృతి తయారు చేస్తుంది. గాలి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశము, భూమి ఇవన్నీ ఎవరు తయారు చేస్తాం? మనం తయారు చేసామా? తయారు చేయాలి. నువ్వు తయారు చేసేవారైతే భూమి కొద్దిగా పెంచుకోవచ్చుగా, కొద్దిగా అలా పెంచవచ్చుగా? పెంచలేదు. ఇంత కూడా అంగుళం కూడా పెంచలేదు భూమి. ఆశ్చర్యకరమైన భగవతం అంటే కనుక ఈ దృశ్య విషయాన్ని నమ్ముకుని విషయాల్లోనే పాపపు బ్రతుకుతున్నాడు అర్జున. అంటే నన్ను విస్మరించి భగవంతుడు విస్మరించి ఎక్కడ? నాలోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు భగవంతుడు. ఎక్కడో ఉన్నాడు అనుకుంటే మళ్ళీ పొరపాటు.
అంటున్నాడు భగవంతుడు. అది విస్మరించకూడదు. ఏంటి అప్పుడు వస్తుంది మనకి, నాలో ఉండే భగవంతుడు, నీలో ఉండే భగవంతుడు, సర్వ జీవులలో ఉండే భగవంతుడు ఒక్కడే అనే శిష్టానికి మనం రాగలిగితే సర్వము ప్రేమమయమైపోతుంది. అది సర్వ వ్యాపకం, ప్రేమమయం. ఈ జగత్తంతా ప్రేమమయమైపోతుంది. ఆ రాధాకృష్ణుల ప్రేమమయమైపోతుంది. ఆ ప్రేమే ఈ జగత్తంతా తిప్పుతూ ఉంది. చూడండి, ఈ జగత్తంతా తిప్పుతూ ఉంది. యజ్ఞ రూప సత్కర్మలచే భగవంతుడు, యజ్ఞ రూప సత్కర్మలచే భగవంతుడు లేక దేవతలని ఆరాధింపని వాడు. ఏం చెప్తున్నాడు? యజ్ఞ రూప సత్కర్మలచే. యజ్ఞం అంటే ఒక యజ్ఞమే కాదండి, నువ్వు చేసే యజ్ఞం ఏదైనా కూడా యజ్ఞ రూప సత్కర్మం. నువ్వు చేసే ఆ సత్కర్మం, యజ్ఞం అంటే ఏదైనా యజ్ఞమే. అటువంటి సత్కర్మం చే భగవంతుని లేక దేవతలని ఆరాధింపనేవాడు. చేయనివాడు, భగవంతుని దేవతలను ఆరాధించినవాడు, త్యాగ బుద్ధి లేనివాడు, పరోపకారం చేయనివాడు, సంసార కోపమున పడి జీవితము భ్రష్టమనర్చుకునని ఇక భగవంతుడు తెలుపుతున్నాడు. మంచి పనులు చేసి కలిసి దాటుకొని వెళ్ళిపోవాలని నెక్స్ట్ జన్మ ఉంది, లేదనుకునేదానికి లేదు. నాకు అర్థమైపోయింది, నెక్స్ట్ జన్మ ఉంది. ఏం చేసిన పాపము పుణ్యము ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఎదుర్కొంటే భగవద్గీత చదివినంత మాత్రాన ఇంతంత మాత్రాన కుదరనే కుదరదు. ఆచరణ. భగవంతుడు ఏం చెప్పాడు అందుకే చెప్తున్నాడు, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి గయక అగా ఇంద్రియారామో మోహం పార్థ సజీవతి. కనుక ఇంద్రియాలంటే ఇంద్రియ బానిసలైపోయి పాప జీవనాన్ని అనుభవిస్తూ ఉన్నాను. భగవంతుడు చెప్తూ ఉన్నాడు. కనుక దేవతలను ఆరాధించేవాడు, త్యాగ బుద్ధి లేనివాడు, భగవంతుని యొక్క చెప్పిన సత్కర్మలు చేయనివాడు, పరోపకారం చేయనివాడు, సంసార కోపమునబడి జీవితంలో భ్రష్టమనుకొని ఇతను తెలుపవచ్చున్నది భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అట్లుగాక పైన తెలుపబడిన ఈ ధర్మచక్రమును అనుసరించి యజ్ఞ రూప సత్కర్మలను ఆచరించువాడు భగవంతుని యొక్క అనుగ్రహములకు పాత్రుడై చిత్త శుద్ధిని వడిసి క్రమముగా మోక్షధామమును అలంకరించును. నిదానంగా ఆ భగవంతుని యొక్క మోక్షధామాన్ని అలంకరిస్తాడండి. అంతేగాని ఈ తపస్సు చేసినంత మాత్రాన నీకు మోక్షం రాదు. ప్రహ్లాదుడు తపస్సు చేశాడా? ఏమి చేయాలి? నారాయణ మంత్రం మంచి పనులు దొరికితే వాళ్ళ తండ్రి గారు చనిపోతే, వాళ్ళ తండ్రి గారు పరమాత్ముడి యొక్క మానసోత్సవాన్ని చుట్టూ చనిపోతే ప్రహ్లాదుడు అంటే, ఒరే నాయనా ప్రహ్లాద, ఏదైనా వరకోరా, ఇలాంటి భక్తులు లేవురా నాయన అని చెప్పి కొడని కూర్చోబెట్టుకున్నాడు. ఏమి తోడదే కావులు కూడా అటువంటి ఊరు మీద కూర్చొని అడిగితే, స్వామి నాకు ఏమీ వద్దు తండ్రి, నాకు అసలు ఏ వరము అవసరం లేదు, నాకు ఏ కోరిక లేదు అన్నాడు. ఒరే ఇలాంటి భక్తులు ఎక్కడ దొరుకుతారు? ఏదో వరం కోరుకున్నా అన్నాడు. ఏమైనా వరం కోరుకుంటారే కానీ అందరూ నిన్ను చూస్తే భయపడుతున్నారు, కానీ నాకు నిన్ను చూస్తే భయపడలేదు తండ్రి. ఇంకా దేని చూస్తే భయం రాని, ఈ సంసార రూపం అనే సముద్రం చూస్తే నా భయం కాస్తున్నాడు. ఈ సంసారం అనేది చూస్తే నా భయం కాస్తుంది. ఈ సంసారం వద్దులండి అన్నాడు. సరే ఏదో ఒకటి కోరుకున్నా ఇస్తాను ఆయన అన్నాడు. అంత వకీలాడాడు దర్శనస్వామి. దేవతలందరూ చూస్తున్నారు. ఏమి ప్రహ్లాదు, ఏమి భక్తి అనుకుంటున్నారు. పరమేశ్వరుడు అనుకున్నాడు. పార్వతిని ఒకరేంటి లక్ష్మీదేవి అంత దూరంలో ఉన్నారు. దర్శనస్వామి నుంచి భయపెట్టి అన్నాడు, ఏమీ లేదు తండ్రి, మా నాన్నగారు తెలుసో తెలియక నిన్ను ఎప్పుడూ నామస్మరణ చేశాడు. నీతో విరోధంతో ఉండి నీ నామస్మరణ చేశాడు. నువ్వు ఎక్కడున్నావని చెప్పి అన్నపిల్ల బ్రహ్మాండం 14 లోకాలు ఎక్కాడు. ఎక్కడా నువ్వు కనిపించరా? తెలియని అమాయకుడు మా నాన్నగారు. మా నాన్నగారికి కూడా ఏదన్నా మోక్షం ఏదో ఒకటి తండ్రి అన్నాడు. మీ నాన్నగారు ఎప్పుడూ నా భక్తులురా, నా చేతిలో ఎప్పుడైతే సంపాదించబడ్డాడు ఆనాడే మోక్షం వచ్చింది ప్రహ్లాద అన్నాడు. అది అడిగాడండి. అంత కఠినాత్ముడైన వాళ్ళ నాన్నగారి మీద ప్రేమ అంటే నాన్నగారిని కాదు, ప్రతి జీవిని ప్రేమించాడు ప్రహ్లాదు. వాళ్ళ నాన్నగారి కూడా చూడా, మా నాన్నగారిని చెప్తున్నాడే కానీ ఆయన్ని కూడా ఉద్ధరించు తండ్రి అని అడిగాడు. చాలా మంచిది అడిగాడు ప్రహ్లాద అన్నాడు. కానీ నువ్వు సంసారంలో ఉండవలసిందే అన్నాడు. ఉద్ధరణకు ఉండవలసిందే అన్నాడు. నువ్వు సంసారం
సంసారము నుండి నీ యొక్క సంతానాన్ని నేనేమి చేయనన్నాడు. ఇవి సంసారపు వస్తుంది, రాజ్యం పరిపాలన చేస్తుంది. నీలాంటి ధర్మవంతులు, నీలాంటి భక్తి వాడు ఉన్నారు ఆయన. ఇక్కడ ప్రహ్లాద అన్నాడు, ఆయన రాజ్య పరిపాలన చేసి చాలా సంవత్సరాలు ఉన్నాడు ఇక్కడ. ఆ విధంగా భగవంతుడు చెప్పేదాని కోసం చిత్తశుద్ధి పరిచి క్రమముగా మోక్ష ధామము అలంకరించను. ఇంకేనండి, భగవతత్వం అంటే చాలా ఈజీ, కానీ చాలా కష్టం. ఆ టైం నాకు అర్థం కాదు. అందరి ప్రతి ఏదైనా చేసేస్తుంది ఎవరైనా కూడా. అది భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, క్రమక్రమముగా నువ్వు నిదానంగా తెలుసుకోవాలి, ఆ మోక్ష పదాన్ని అలంకరించాలని చెప్తున్నాడు భగవంతుడు. మరి ఒకటి పుణ్యమయ్యే జీవితం, ఒకటిది పాపమయ్యే జీవితం. ఏం చెప్తున్నాడు ఇక్కడ, మోక్షధామాన్ని అలంకరించు. ఒకటిది పాపమైన జీవితం, ఇంకొకటి పుణ్యమైన జీవితం. ఒకడు ఇంద్రియ రాముడు, మరి ఒకడు ఆత్మారాముడు. ఒకడు వ్యర్థ జీవి, మరి ఒకడు సార్థక జీవి. చూడండి ఇక్కడ చెప్పాడు భగవంతుడు. కనుక ఒకటి పుణ్యమైన జీవితం, మరి ఒకటి వ్యర్థమైన జీవితం. ఒకటి ఇంద్రియారాముడు, ఇంద్రియాలకి బానిస అయిపోయి ఉంటాడు. ఇంకొకడు ఆత్మారాముడు, ఆత్మకు బానిస అయిపోయి ఉంటాడు. ఇక్కడే ఉన్నాయండి, ఎక్కడ లేవు. భగవంతుడు ఎక్కడా లేడు, 7 గుణాలు లేకుండా అనుకుంటే మీరు పొరపాటు. ఇక్కడ ఒక రూపాన్ని ధరించాడు అంటే ఆయన, లేకపోతే ఆయన చిన్న 9 అడుగులు 9.5 అడుగులు భగవంతుడు లేదు కాదు, వ్యాపించిపోయాడు. ఈ ఒక్క గోడ కాదు, ఎన్ని గోడలు ఉన్నాయో ఎవరికి. ఇసుక రేణువులైనా లెక్క పెట్టవచ్చు, కానీ ఈ నక్షత్రాలని వాటిని లెక్క పెట్టాం. ఇలా రెచ్చిపోయి పడుకుంటాడు. అటువంటి భగవంతుడు చూడగలిగితే ఎలా చూసుకోవాలి? ప్రతి జీవి హృదయంలో, ప్రతి ప్రాణి హృదయంలో పరమాత్మ స్వరూపుడే నేను కొలుయి ఉన్నాను తెలుసుకోవాల్సిన అని భగవంతుడు చెప్తున్నాడు. దానికి అంత దూరం మానవసరం. ఆత్మారాముడు వైపు తెలుసుకుంటే ఇక్కడే ఉన్నాడు ఆత్మారాముడు. ఇంద్రియ లోనుడయ్యానుకో, నేను ఇక్కడ ఉన్నాడు ఇంద్రియులు, ఇక్కడ రాక్షసుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. నీకు ఎవరు కావాలో తెలుసుకో. ఇక్కడ కావాలంటే నువ్వు ఇక్కడ విషయభోగాలు అనిపించుకోవచ్చు. చాలా ఉన్నాయి భూమి మీద, చాలా ఉన్నాయి. పరీక్షిత్ మహారాజు చెప్పాడు కదా, నా రాజ్యంలోకి ఈ 4 వ్యసనాలు వచ్చేదానికి లేదన్నాడు. ఎలా అయినా రాకపోతే నేను రావాల్సిందే, ఎంటర్ అయిపోవాలి, అది ప్రవేశం అయిపోయింది, వచ్చేస్తానన్నాడు. కుదరదన్నాడు. కత్తి తీసుకున్నాడు, చంపేస్తానన్నాడు. ఇంకా అటువంటి ధర్మరాజ్యం పరీక్షిత్ మహారాజు ఆయన సామాన్యుడు. అటువంటి విష్ణు మైలు ఆయన, మాంసాహారం, జూదం, బయట వ్యవహారం, ఇంకొకటి ఉంది సురాపానం. ఈ 4 వ్యసనాలు ఇంద్రియ లోలని బానిసం చేసేస్తాయండి. అవి కావాలా, ఇవి కావాలా, ఏమి కావాలా చూసుకోవచ్చునా అని చెప్తున్నాడు. ఇంద్రియ రాముడు, ఇంద్రియ లోనుడు అవుతావా, లేకపోతే ఆత్మ రాముడు అవుతావా తెలుసుకో అని భగవంతుడు చెప్తూ ఉన్నాడండి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలంటే నువ్వు భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ఆ కృష్ణ తత్వాన్ని గురించి తెలుసుకుంటే కంట్రోల్ చేయగలిగే రోజు, వెళ్ళిపోయే రోజైనా నువ్వు కంట్రోల్ చేయగలిగితే చాలు. భగవంతుని నిదానంగా ఈ జన్మ, నెక్స్ట్ జన్మ, ఏదో ఒక జన్మలో తెలుసుకుంటావు. ఒక్క జన్మలో తెలుసుకోవాలి. లేదండి ఎంతసేపు అని జన్మ కళ్ళు పుస్తకాలకు అయిపోతుంది. మనకు కాదు, భగవంతుని మరుచుంటే ఏ పాపము, ఇదొక్కటే. ఒకడు పాపము, ఒకడు పుణ్యము. కనుక ఈ విధంగా మహానుభావులు చెప్తూ ఉన్నారు. పైన గెలిపిన ధర్మచక్రం అనువర్తింపని వారు దైవమును మరచి దృశ్యమును వెంటాడుతుండరు. అంటే భగవంతుని మరచనే పాపం అంటే. నిరంతరం భగవంతుని గుర్తుపెట్టుకోవాలని ఏముందండి. అందుకే రోజుల్లో అందరి పేర్లు ఊళ్ళో ఉంటే రామయ్య, వెంకయ్య, ఇంకా చాలా శివయ్య, ఈ పేరుతోనే రన్ అయ్యేది. శ్రీనివాసు, వెంకటేశ్వర్లు ఒక ఇంట్లో ఉంటేనే వాళ్ళ పేర్లు, ఒరే చిన్నమయ్య, ఒరే పెద్దమయ్య, ఏ పేర్లండి. అమ్మాయి పేర్లు, అమ్మాయి లక్ష్మి, అమ్మాయి సీత, అమ్మాయి రుక్మిణి, అమ్మాయి మధుర, అమ్మాయి పార్వతి, అమ్మాయి గంగా, ఏమి పేర్లు లేండి. ఆ పేర్లు ఎక్కడ కనిపిస్తాయి, ఎప్పుడు కనిపిస్తావు. పేర్లు పిలుస్తుంటే ఎంత ఆనందంగా ఉండేదో. అమ్మాయి రుక్మిణి, ఒక మెసేజ్ తెచ్చామంటే రుక్మిణి బయటికి అంత ఆనందంగా ఉండేదండి. ఈరోజు ఆ పేరు లేవు కాబట్టి మనం భగవంతుడు మర్చిపోతున్నాం. ఇంట్లో పిల్లలు ఏం చేస్తాం, ఏం చేయాలి, కుక్క పేరు లేదు, కుక్క పెడతాం. రాముడు పేరు తీసుకుని కుక్క పెడతాం. ఏమన్నా అర్థం ఉంది అసలు?
ఎంత పాప జీవితానికి మాత్రం అంత రామచంద్రుడు అంత ఇదిగా ఉన్నాడా? లేదు కదా. అంటే అజ్ఞానం బాగా మోకరించిపోయింది అజ్ఞానం. కనుక పైన తెలిపిన ధర్మచక్రాలను అనుసరింపని ఎవరైతే అనువర్తింపనవాడు దైవమును మరచి దృశ్యమును వెంటాడుతున్నాడు. భగవంతుడు మర్చిపోయేవాడు ఆ దృశ్య పదార్థాల కోసం వెంటాడు. తప్పదండి, ఈ మామూలు ఇంద్రియాలు కదండి, ఎప్పటికైనా ఉంటాయి. కానీ దీన్ని కంట్రోల్ చేసుకోవాలన్నాడు భగవంతుడు. ప్రేమతో నేను కంట్రోల్ చేస్తామండి. దేంతో కంట్రోల్ చేయాలి? ఏది కూడా ఆ రాధాకృష్ణుల ప్రేమ, ఆ భగవంతుడి ప్రేమ. చూడండి, భగవంతుడు ఎక్కడైనా కోపం వచ్చినట్టు కృష్ణ పరమాత్ముడు ఉండనే ఉండడు. ఎప్పుడు చిరు మందహాసంతో ఉంటాడు. అసలు ఆ మందహాసం ఎటువంటి మందహాసం? కోపం వచ్చినా మందహాసం పైన చక్రం వదులుతాడు. భగవంతుడికి ఎవరి మీద కోపం ఉండదు, ద్వేషం ఉండదు, అనురాగం ఉండదు, దయ ఉండదు, జాలి ఉండదు, ఏమి ఉండదు. అని నేనేం చెప్పానో, ఎవరు నేను చెప్పిన యొక్క చక్రాన్ని బట్టి అనుసరిస్తూ ఉన్నాడు, వాడి మీదనే నాకు ప్రేమ ఉంటుంది అని చెప్తున్నాడు భగవంతుడు. చూడండి భగవద్గీత ఎలా ఉందో. కనుక వారి పాపమును మూటగట్టు కూర్చుందరు. కనుకనే వారిని అగాయువులు అంటే పాపము బ్రతుకు కలవారు అని గీతాచార్యులు పేర్కొన్నారు. మరి దృశ్యం ఆయన సత్యమని నమ్మి, దృశ్యం కనిపించేది సత్యమని నమ్మి దాని వెంట పరిగెడువాడు సహజముగా ఇంద్రియ లోలుడై విషయ ఆసక్తుడై ప్రవర్తించడు. కాబట్టి అతనిని ఇంద్రియారాము అని అన్నారు. ఇంద్రియారాము అని వర్ణించారు. అంటే ఇక్కడ చూడండి, దృశ్యము సత్యం, కనిపించేదంతా సత్యం అనుకుంటాం. సత్యం అనే కాదండి, అసత్యం కానీ సత్యం కాదని. దాని గురించి వెంటబడి పరిగెత్తకూడదని భగవంతుడు చెప్తున్నాడు. దానికి విషయ ఆసక్తులైపోతున్నాడు. అంటే నువ్వు చేయాల్సింది చేయాలండి, కానీ ఏదైతే చేయకూడదో దానికోసం, అసత్యం కోసం నువ్వు పరిగెడుతున్నావో దాన్ని ఇంద్రియ లోలుడు అంటున్నారు. ఇంద్రియ లోలుడు అని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి దానికి విషయ ఆసక్తుడై ప్రవర్తించుకుంటున్నాడు. కాబట్టి వారిని ఇంద్రియారాము అని అభివర్ణిస్తున్నాడు భగవంతుడు. వారి జీవితము తమకు కానీ పరులకు కానీ ఉపయోగించబడదు. అంటే ఎవరికి? తమ కంటే నాకే, నాకు పనికిరాదు, పరువుకి పనికిరాదు. ఇంద్రియ లోలుడైన వాడు. ఎంతమంది సినిమా యాక్టర్లు వారి గురించి ఎంతమంది ఇంద్రియ లోలుడు అయిపోయారు, ఎంతమంది సురాపాన్ని తాగి జీవితం వ్యర్థమైపు. వారికి పనికిరాదు ఈ జీవితం, అవతల వారికి పనికిరాదు. ఆ విధంగా జీవితాన్ని వ్యర్థం చేసేస్తున్నారని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఇంత చక్కగా చెప్తున్నాడు. చూడండి ఎంత అర్థం ఉందో చూడండి. కానీ ఆ ఇంద్రియ బానిస అనేవాడు ఈ మాట విన్నాడు. అది భయంకరమైనది. అది పెద్ద పెద్ద సర్పాలు లాంటి ఇంద్రియం అంటే రావణాసురుడు విన్నాడా? విన్నా. రావణాసురుడికి ఒకటి పరస్త్రీ వ్యామోహం అంటే రావణాసురుడికి, పరస్త్రీ వస్తువు కావాలంటే రావణాసురుడికి ఎక్కడ కొత్త వస్తువు సాకమే తెచ్చుకుంటాడు. వాడిని కొట్టేగా తెస్తాడు అంతే. అది రావణాసురుడు చేసే పని, మామూలు పని కాదు. అంటే రావణాసురుడిని అడ్డం పెట్టుకొని చూపించాడు భగవంతుడు. చేయించాడు, కానీ అడ్డం పెట్టుకొని చేయించాడు. అందుకే వారికి రావణాసురుడికి ఇద్దరు ఒక మధ్య అయోధ్య ఉండిందంట. వాలి ఒకసారి 7 సముద్రాల్లో ఉండేదానికి వెళ్ళి పొద్దున్నే వెళ్ళి వాలి ఆ యొక్క 7 సముద్రాల దానికి ఏదో చేసి వస్తాడు. ఆ యొక్క సూర్య భగవానుడికి ఆగ్నేయుడికి ఏదో చేస్తాడు, క్షణాలు చేస్తాడు. ఒకసారి ఈ రావణాసురుడు తటస్థపడ్డాడు. తటస్థపడితే ఆ రావణాసురుడిని ఇలా సంకలో పెట్టుకున్నాడు. అంటే వాలి చూసుకొని రావణాసురుడు ఎందుకోబోతు పుష్పకమానికి ఈ వాలి సైడ్ చేసి వాలి ఏదో అన్నాడు. గీరాడు కొట్టాడు, ఈపిన ఇలా పెట్టుకున్నాడు, సంకలో పెట్టుకున్నాడు. అంతే రావణాసురుడు 10 తెల్లలను సంకలో పెట్టుకొని ఇలా 7 సముద్రాలు తిరిగి ఎవరు ఈ పురుగు అని తీసుకెళ్ళేశాడు. ఎవరు అసలు ఈ పురుగులా కనిపించాడని 10 తాళాలు రావణాసురుడు అక్కడ పెట్టుకున్నాడు. రావణాసురుడు ఆశ్చర్యపోయాడు. అమ్మో వీడియంతో బాగుంటున్నాడు, నాయన వీడితో పరిగెడుతున్నాడు. అప్పుడు నమస్కారం చేసి స్వామి లోనికి రానన్నాడు. సరే బాగా ఉంది, కానీ మన ఎంతో ఒకటి చేసుకోమని చెప్పాడు. వాళ్ళు నీకేదైనా గొప్ప వస్తువు దొరికితే నువ్వు అనుభవించు, తర్వాత నాకేదైనా దొరికితే నీకు ఈ 2 పెట్టుకున్నా. అంటే ఇద్దరు రాక్షసులే. అటువంటి రావణాసురుడు చూడండి మరి ఎక్కడైపోయాడు లాస్ట్కి. అంటే అతను ఏ ఇంద్రియ లోనుడైపోయాడో దానికి పతనమైపోవాలి.
ఎటువంటి వాడైనా సరే ఇంద్రియ లోబుడు కాకూడదు. నీ దాన్ని బట్టి నువ్వేం చేస్తున్నావని తెలుసుకోకపోతే ఎంత గొప్పవాడు కూడా పతనమైపోతాడు. అతని ఈ ప్రపంచం కూడా అతని ఏకంగా చూసేస్తుంది. ఎంత గొప్ప పనులు చేసినా కూడా అది ఇంద్రియ లోబుడు అంటే సామాన్యం కాదు. ఈ ప్రపంచం ఏంటంటే భగవంతుడు అనుకుంటే నువ్వు కాబట్టి ఇంకొకటి సృష్టిస్తాడు, బ్రహ్మాండంగా తయారు చేస్తాడు ఈ ప్రపంచాన్ని. భగవంతుడు అనుకుంటే ఏమైనా చేస్తాడు, క్షణాలు చేయగలిగి. అని నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇంద్రియ లోబుడు నీకు ఇచ్చిన ఈ జీవితాన్ని చాలా సుఖమయం చేసుకుంటూ భగవంతుని మర్చిపోకుంటూ నిరంతరం భగవంతుని సేవ చేస్తూ ఆ భగవంతునికి నీవు నిరంతరం భగవంతునికి నువ్వు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి. నిరంతరం ఇందుకోసమే వచ్చింది మానవ జీవితంలో, దేనికోసం రాలా అది భగవంతుడు చెప్పేది. కనుక నీ జీవితం నీకు ఉపయోగపడదు, పరుడికి ఉపయోగపడదు. కావున వారిది మోగ జీవితం అంటే వ్యర్థ జీవితం అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మోగం పార్థ సజీవతి ఒక్కొక్క పదం భగవంతుడు చూడండి దాంట్లో ఎంత అర్థం ఉందో. అగాయ్ ఇంద్రియారామో, రాముడు గురించి చెప్తున్నాడు అక్కడ. ఇంద్రియారాము అంటే ఇంద్రియారాముడు, కానీ ఇంకొక రాముడు ఆత్మారాముడు. చూడండి భగవంతుడు ఆయన ఎంత చక్కగా చెప్తాడు. మోగం పార్థ సజీవతి. మోగం అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవంతుడు చక్కగా వ్యర్థ జీవితము అని చెప్తున్నాడు. మానవుడై పుట్టి దైవమును విస్మరించి ఇంద్రియ సుఖములలో మునుగుడి కంటే క్రిమి కీటకాలలో జన్మించడమే అర్జున అని చెప్తాను. క్రిమి కీటకాలు కనుక మానవుడుగా పుట్టి ఇంద్రియ లోతులు కావచ్చు. చూడండి ప్రపంచంలో ఎంతమంది ఇంద్రియ లోతులై బానిస ఎంతమంది వెళ్ళిపోయారో నిజంగానండి. పెద్ద పెద్ద యాక్టర్లు కూడా ఇంద్రియ లోతులై బానిసలై వ్యర్థ జీవితాన్ని గడిపి ఎవ్వరికీ కాకుండా చనిపోయేవాడు ఎంతమంది ఉన్నారు. అందుకోసం ఇంద్రియం అంటే సామాన్యమైనది కదండి. అది పాము కంటే ఎక్కువ కాటేస్తుంది. నాలుగు బావుని కాడి కింద పెట్టి తోపి పెట్టుకున్నా తోపి కింద అనుకున్నామేమో, ఏ మాత్రం సందు లేదంటే లేచి కాటేస్తుంది కాడి మీద. అటువంటి ఇంద్రియాలు ఇంకా చాలా బలవత్తరమైనవి. నేను జయించాను అనుకునే దాని లేదు, సెకండ్ చెప్తూ ఉంటాయి. నేను చనిపోయినంత వరకు సామాన్యమైనవి కాదు ఇంద్రియాలంటే. అందుకే భగవద్గీత అలా ఉంటుంది. ఆవిడ భగవానుడు పేర్కొన్న ఈ యజ్ఞాచరణ రూప ధర్మ చక్రమును అనుసరించు మానవ జీవితమును సార్థకము చేసుకోవాలేమో. ఎందుకు భగవంతుడు ఇంత చెప్పింది? అందుకే ఏవం ప్రవర్తితం చక్రం దానువర్తయత. నేను చెప్పిన ఈ చక్రాన్ని బట్టి ఎవరైతే అనుసరింపడో వాడి ఇంద్రియ లోనుడై పాప జీవనుడై వ్యర్థుడై ఎందుకు పనికిరాని వాడివై వ్యర్థ జీవితాలుగా వెళ్ళిపోతున్నాడు. వేస్ట్ అంటున్నాడు భగవంతుడు. కోసం మానవ జీవితం చాలా గొప్ప జీవితం. ఇటువంటి జీవితం మళ్ళా రమన్నా రాదండి. ఆ భగవతత్వాన్ని తెలుసుకొని ఆ కృష్ణతత్వాన్ని ఎవరైనా చెప్పగలుగుతున్నా ఇటువంటి భగవంతుడు చెప్తే కోసం ఇంద్రియ లోను కావుందని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఒక పెద్ద అవతల వాళ్ళని చూసైనా మనం నేర్చుకోవాలి. ఎంత మందో చూడండి, నేను అటువంటి వాడిని గొప్పవాడిని ఇంటి కానీ అది చేశాను ఇది చేశాను అన్నాడు, రాజ్య పరిపాలన చేశానన్నారు, ఇది చేశాను, ఇంద్రియానికి బానిసలై వెళ్ళిపోయారు. అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ చక్రవర్తి ఒకటే చెప్పాడు, నేను కొన్ని రోజులు ఈ భూమి మీదకి వచ్చి తైతక్కలాడాను, తోలుబొమ్మలాట ఆడాను, వెళ్ళిపోయేటప్పుడు గొప్ప చేతులతో వెళ్ళిపోతున్నానని తెలుసుకోండి. ఆయన ముందే చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన కొన్ని జబ్బులు వచ్చింది, వెళ్ళిపోయాడు. ఈ ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ఉత్త చేతులతో ఒక్కడే వెళ్ళిపోతున్నాడు, ఏమి ఎత్తుకోలేకుండా. మీ అందరికీ బుద్ధి రావాలా, ఉత్త చేతులతో బయట పెట్టి వెళ్ళిపోయాడు. కోసం భగవంతుడు కొంతమంది పుట్టిస్తూ ఉంటాడు, వాళ్ళ చేత మనకి జ్ఞానం తెలిపిస్తూ ఉంటాడు. అది మనం తెలుసుకొని ఆ భగవంతత్వాన్ని, ఎందుకంటే ఎక్కడో లేవు, ప్రతి క్షణం మన కాలంలో చూపిస్తూ ఉంటాడు. పక్కింటోడు ఎదురుంటోడు లేకపోతే ఎక్కడైనా చూసి, లేకపోతే నువ్వు మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరి గురించి చూపిస్తూనే ఉంటాడు, మన బంధువుల్లో ఎవరిలో ఒకరి. కానీ ఏమన్నా తప్పని కాదు, మనం కూడా వెళ్ళిపోయినప్పుడు తక్కువ అంటాడు. ఆయన కనుక భగవద్గీత చెప్తున్నాడు, ఆయన ఇంద్రియంలోనే పెట్టాడు అంటే అందుకోసం ఎవరిని మనం అనుమానించేదానికి లేదు, ఎవరిని మనం తక్కువగా చూసేదానికి లేదు, ఈయన పెద్ద చెప్పేవడానికి కూడా దానికి లేదు. ఎప్పుడు ఎవరిని ఎలా పాటేస్తుందో ఇంద్రియం తెలియదు అంటున్నా. జాగ్రత్త ఏం చేయాలి? నన్ను మర్చిపోగలను. ఇదొక్కడే భగవంతుడు చెప్పింది, నన్ను మర్చిపోగలను. నేను ఒకడున్నాను రథం మీద,
భావానుభవాలు భావనగా నేను పరమాత్ముని అని తెలుసుకున్నావా? తెలుసుకున్నాను. కృష్ణ గోవింద నారాయణ మీ చెప్తే చేస్తాను. అందుకే కృష్ణుని పెట్టుకోవాలి, మనం భగవద్గీతను పెట్టుకోవాలి. పెట్టుకుంటే ముందుకు సాగిపోతూ ఉంటాం. ఈ యజ్ఞాల రూపము కర్మ చక్రమును అనుసరించే వారి జీవితము ఎట్లుండు? ఈ యజ్ఞ రూప ధర్మ చక్రాన్ని అనుసరించే వారి జీవితం ఎట్లు ఉండను? అతను పాపయ జీవితము కలిగి ఉండదు. అంటే ఈ ధర్మచక్రాన్ని అనుసరింపని వారి జీవితం పాపమయ జీవితము కలిగి ఉంటాడని చెప్తూ ఉన్నాడు. ఇంద్రియ లోలుడై ప్రవర్తిస్తూ ఉంటాడని చెప్తున్నాడు. జీవితమును వ్యర్థమనుకుంటూ ఉంటాడు అంటున్నాడు. జీవితం అంతా రావణాసురుడు వ్యర్థం చేసుకున్నాడు. ఎందుకన్నా ఉపయోగం చేసుకున్నాడు రావణాసురుడు. ఎంత వ్యాకరణవేత్త, ఎటువంటి ఆయన పాండిత్యం గలవాడు. ఆంజనేయ స్వామి అన్నాడు, అబ్బా ఏమి వెలిగిపోతున్నావా, మినపరాశి వలె ఉన్నావు, నీకు ఈ చక్రవర్తి ఎలా వచ్చిందయా? అసలు నీకు ఇలా చక్రవర్తి లేకపోతే నువ్వు 14 లోకాలని పరిపాలించవలసిన వాయా అన్నాడు రావణాసురుడిని చూసి. అవి ఎందుకు ఏమన్నా పనికొస్తుందా? ఏంటి పనికిరా. అందుకే చనిపోయినప్పుడు రావణాసురుడు మండోదరి దగ్గరికి వెళ్ళిందట. ఆ యుద్ధానికి వెళ్ళిందట చూసే దానికోసం. ఎవరో యుద్ధంలో ఆమె తీసుకెళ్ళారు, రోజుల్లో తీసుకెళ్ళారు. చూసుకొని రావణాసురుడు చనిపోయితే ఆ ఒక్కటే ఎందుకు వచ్చిందయా నీకు? నాకంటే అంతకంటే ఎవరున్నాయా నీకు? కోరి కోరి నువ్వు ఈ యొక్క ఎక్కడో నేను ఎక్కడో అన్నదంలో ఉంటే మా నాన్నగారు మేము నీ భూలోకం కాదు వాళ్ళని నాగలోకానికి వచ్చి నా అందాన్ని చూసి మోహించి నన్ను పెళ్లి చేసుకున్నావా? మా నాన్న యుద్ధం చేసి తగలబడినా మూఢమోహం చేసావు. లాస్ట్కి ఒక కొడుకు ఉంచావా, ఒక తమ్ముడు ఉంచావా, రాజ్యం ఉంచావా, రాక్షసులు ఏమైనా ఉంచావా, ఒక్కడు ఉంచావా? ఏది నువ్వు చేసింది ఇక్కడ? నీ వ్యాకరణం ఎందుకు, నీ తపస్సు ఎందుకు, నీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షం ఎందుకు? వేస్ట్ అని ఒకటే మాట మంటలు ఒకటే మాట్లాడింది. అంటే అర్థం చూసుకోండి. అంటే నువ్వు తపస్సు చేసింది, భగవంతుని ప్రత్యక్షం చేసుకుని నీ ఇంద్రియ భోగాల కోసమా? నీ కోసం మమ్మల్ని అందరినీ తగలబెట్టావా? ఎందుకు? నీ బ్రతుకు వేస్ట్ అంట. వా ఆశ్చర్యపోయారండి అక్కడ వాళ్ళందరూ కూడా. ఆ ఉద్యోగం పోవడం ఏడుస్తున్నారంట. ఆ విధంగా ఏడాలి, ఈ విధంగా ఏడ్చిందంట. నీకు ఎన్నిసార్లు చెప్పాను మహాపతివ్రతలతో దొరికిపోగలయా? ఇప్పటికే నీకు 300 మంది నేను కోరి వచ్చాను. ఆయన కోరి గంధర్వ కాంతలు కానీ యక్షులు కానీ చాలా మంది ఆయన కోరి ఆయన దగ్గరికి వచ్చారంట ఈ రాజ్యానికి. మరి ఆమె ఎందుకు తెచ్చావా? మహాపతివ్రతయ సామాన్యురాలు కాదని చెప్తే విన్నావా? ఏ రోజే వెళ్ళావు. అందుకే నువ్వు చనిపోయావు. కోసం ఇంద్రియ లోలుడైపోయి చనిపోయావు. కోసం ఆ భగవంతుడు సామాన్యమైన విషయం చెప్పడానికి ఇంద్రియ అందుకే ముందు అన్ని చేసి వచ్చాడు. రామవతారంలో వచ్చి మళ్ళీ ఇక్కడ బోధ చేశాడు. ఎక్కడన్నా రామచంద్రుడు బోధ చేశాడా? ఎప్పటికీ చేయడం బోధ. అసలు ఆయన బోధ చేయించుకున్నాడు. ఇంకా ఆయన ఇంకా ఉపాసనలు చేయించుకున్నా ఆయన గురువులందరి చేత బోధ చేయించుకున్నాడు. రామచంద్రుడు ఆయన ఎప్పటికీ బోధ చేయలేదు. అందుకోసం బోధ చేసినంత కృష్ణావతారంలో. అందుకే కృష్ణ పరమాత్ముడు అటువంటి అసలు అటువంటి రూపం లేదు, అటువంటి దైవం లేదు, అటువంటి పరమాత్మ ఇంకా నీకు భూమి మీద మళ్ళీ కావాలంటే చాలా తగ్గిపడుతుంది. మళ్ళీ గోపరేమో కావాలి, మళ్ళీ ఎప్పుడో గోపరేమో కోసం కృష్ణుడు ఏం చెప్పాడో అది చేయగలగలం. రాముడు ఏం చేశాడో అది చేయాలి. రామచంద్రుడు చేసింది చేయాలా, కృష్ణ పరమాత్ముడు చెప్పింది చేయాలి. అంటే ఏమీ లేదట. కోసం రామచంద్రుడు వచ్చినప్పుడు సంసారం, ఇల్లు, వాటి, అక్రములు, రాజ్యము, పరిపాలన వీళ్ళందరితో ఎలా మెరగాలో చూపించాడు. అక్కడ మెలిగితే, ఇంట్లో మెలిగితే తర్వాత నువ్వు కృష్ణ తత్వానికి రావచ్చు. అక్కడే మెలగనప్పుడు ఇక్కడికే వస్తాం. అందుకోసం అక్కడ మెరగాలి ముందు. అందుకే సంసారాన్ని చూపించాడు ముందు, అది చూపించాడు. అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నాడు. డైరెక్ట్ ఇక్కడ అందుకోవాలంటే నువ్వు ప్రాణాలు వేయి ఉండాలి. ఓ జన్మలో ఎంతో భక్తులు వేయి ఉండాలి. డైరెక్ట్ అందుకుంటావు. చిన్నప్పుడే వచ్చి యోగులలో పుట్టించేస్తాడు కృష్ణ పరమాత్మ. ఇక అందుకోవటమే కృష్ణతత్వం తక్కువ తీసుకెళ్ళిపోతాం ఒక జన్మలోనే. అదే సామాన్యమైన భగవతత్వం. అంటే కనుక ఆత్మ సాక్షాత్కారము గల మహనీయులు సత్వ, ఆత్మ సాక్షాత్కార గల మహనీయులు స్వతహాగా దైవమునందే నిరంతరము వర్తించుచుందురు. ఈ ఆత్మ సాక్షాత్కార గల మహనీయులు సామాన్యంగా చెప్పిందే నేను, అది సామాన్య విషయం కాదు. స్వతహాగా వాళ్ళకై వాళ్ళే దైవమునందే నిరంతరము వర్తించుచుందురు. కావున
అట్టి వారికి మాత్రం మీ యజ్ఞాది కార్య నిర్వహణ విధి ఏమీ లేదని ఈ 2 శ్లోకముల ద్వారా చెబుతున్నాడు. మళ్ళీ ఇప్పుడు కింద చెప్తున్నాడు. మరి అటువంటి వారికి యజ్ఞయాగాది అవసరం లేదు. అంటే ఈ సత్కర్మలు ఏమి చేయని అవసరం లేదు. డైరెక్ట్ ఆత్మ సాక్షాత్కారం గల మహనీయులు వారికి అవసరం అని భగవంతుడు మళ్ళీ చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి చెప్తున్నాడు. వాళ్ళతో పెట్టుకోవద్దు మీరు. అందుకోసం ఎవరో ఒక మహర్షి ఉన్నాడండి, అరుణాచలంలో మహర్షి. ఆయన రోజు కూడా ఈ సూర్య ఉపాసనము ఈ గాయత్రి మంత్రము ఏం చేసుకుంటారు కదా, అవన్నీ ఆయన చేయడం. ఆయనకు ఒక బంధువు ఎవరో ఉన్నాడంట పిల్లవాడు, ఆయన చేయడం లేదంట. అందరూ అన్నారంట, ఎందుకంటే నువ్వు చేయడం లేదు, నీకు అంత జ్ఞానం లేదు కదా, అంటే మా మామయ్య గారు చేయడం వల్ల నేను ఎందుకు చేస్తాను అన్నాడు. ఆయన ఆత్మ సాక్షాత్కారం పొందినోడు. నీకేం కొంత తెలుసు నీకు. ఆయన గుడ్డ కట్టుకొని తిరుగుతున్నాడు. ఆవు రమ్మంటే వచ్చి ఆయన కూడా తిరుగుతుంది. కుక్కని పిలిస్తే కొనుక్కుంటుంది, కాకి పిలిస్తే వస్తుంది, గాడిని పిలిస్తే వస్తుంది, ఏది పిలిస్తే వస్తుంది. ఆయన ఏమి లేకుండా కూర్చుంటున్నాడు, ఏమి తింటా నువ్వు తింటాడు. అందుకోసం నువ్వు ఇంకా అంత స్టేజ్కి రా. ఆయన ఎవరు నువ్వెవరు బంధువు అనుకుంటున్నాడు. ఆయన తెలుసుకోవాలి చెప్తున్నాడు ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు కోసం. డైరెక్ట్ మనం అంత ఛానల్ లేదు మనకి. ఈ ఛానల్ కావాలంటే ఈ ఆత్మ సాక్షాత్కారం వల్ల మహనీయులు ఉన్నారు చూడండి. అటుపోక ఛానల్ భగవంతుడితో డైరెక్ట్ ఛానల్. వాళ్ళు మాత్రమే నిరంతరం దైవమునందు వర్తిస్తూ ఉంటారు, ఎప్పుడు భగవంతుడు ఆనందిస్తూ ఉంటారు. కావున అట్టి వారికి మాత్రము ఈ యజ్ఞాలు నిర్వహణ కార్యక్రమంలో దానము ధర్మము ఇటువంటి యజ్ఞాలు ఇవన్నీ వారికి అవసరం లేదండి. వాళ్ళు పేరు వారికి ఇది ఏమీ లేదని భగవంతుడు ఈ శ్లోకముల ద్వారా 2 శ్లోకముల ద్వారా తెలుపుతున్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద రూపవాడ ఉన్నీకాసులవాడ శ్రీనివాస్ గోవింద గోవింద. శ్రీ మహావిష్ణువు 5 నిమిషాలండి ఎలా ఉంటాడో, ఆయన ఎలా ఉంటాడో అనేది ధ్రువుడికి చూస్తూ ఉన్నాడు. ధ్రువ చరిత్ర చాలా గొప్పది. నిలబడితే చాలా ముసలవాడిగా చూడకూడదు భగవంతుని, బాగా చిన్నవాడిలాగా చూడకూడదు. మంచి యవ్వనంలో ఉన్నట్టు నిలబడినట్టు చూడాలి. అందుకే 16 ఏళ్ళ నవ యవ్వన మన్మధుడు భగవంతుడు. అందుకే మీసాలతో చూడండి, నవ యవ్వన మన్మధులో ఉన్నవాడికి కనిపించని అందంగా ఉంటాడు. ఎందుకయా ఒక అన్నాడు నాలుగుడు, అయా రాముడికి మీసాలు ఉన్నవా, పెద్ద చాలా 10,000 సంవత్సరాలు పరిపాలన చేశారు కదా, 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు రామచంద్రుడు ఈ భూమి మీద. వాళ్ళ నాన్నగారు 60,000 సంవత్సరాలు చేశాడు. మరి ఆయన ఏమేమి మీసాలు ఏమి, రాముడికి ఏమో కృష్ణుడికి ఏమో శివుడికి ఏమి వీళ్ళందరికీ ఏమేమి చేశారంటే నవ యవ్వన మన్మధుడు 16 ఏళ్ళ ఎప్పుడు 16 ఏళ్ళ లాగానే ఉంటారు. భగవంతుడికి ఏం అవసరం అని తెలుసుకోవాల్సింది. కనుక చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉన్నట్టు ఉండాలి, కానీ కనబడినట్టు చిన్నగా దంత పట్టి కనబడుతూ ఉండాలి. స్వామి మెడలో వనమాల వేసుకుని ఉంటాడు, మంచి వనమాల. వద చేస్తున్న గండు తిమ్మెదలు ఆ వనమాలంతా మూగి ఉంటాయి. మంచి కిరీటం పెట్టుకొని ఉంటాడు. శ్రీ వెంకటేశ్వరుడు అంటే ఆయనే మన గుణాల్సింది. ఎవరు చూస్తున్నాం ఇట్లా, ఆయనే మన కళ్ళు ఎదురు నేర్పించేది. ఇప్పుడు కృష్ణ పరమాత్ముడే చివరికి మణికుంటాలు పెట్టుకొని ఉంటాడు. పెద్ద పెద్ద మణికుంటాలు ఉంటాయి స్వామి వారికి. వాటి కాంతులు వచ్చి బుగ్గల మీద పడుతూ ఉంటాయి, చక్కగా మెరిసిపోతుంటాయి. చక్కటి కంఠం కమ్ముకుంటుడే ఉంటాడు స్వామి మాట్లాడుతుంటే. కుడి చేతిలో చక్రం పట్టుకొని ఉంటాడు, ఎడమ చేతిలో తెల్లని శంఖు పట్టుకొని ఉంటాడు. 2 రాజహంసలు పట్టుకున్నాడా అన్నట్టుంటాడు. ఒక చేతిలో గద పట్టుకొని ఉంటాడు, ఒక చేతిలో పద్మం పట్టుకొని ఉంటాడు స్వామి. బలిష్టమైన ఊరువులు గొడవలు, పచ్చని పట్టు పీతాంబరం కట్టుకొని ఉంటాడు. సన్నని నడుముతో ఉంటాడు స్వామి. ఇట్లా ఉంటాడంటే అంతే పరమాత్ముడు అంటే అనుకుంటాయని ఎవరో కాదు. విశాలమైన వక్షస్థానంతో ఉంటాడు భగవంతుడు. కంబు పట్టుడై ఉంటాడు, మెడ నిండా పుష్పాలు వేసుకొని ఉంటాడు. ఈ రోజు తిరుమలలో పుష్పాలు వేసి వాడు ఏదో ఒకటి వేస్తారని అన్ని బంగారు దొరికేసి ఉంటాడు స్వామికి. పుష్పాలు వేసుకొని ఉంటాడు. ఎంత చూసినా కనిమి తీరకుండా మనసులో ఆనందం పొంగిపోయేటట్టు చూడు. ఆయన చూడడంలో రమించిపోతూ చూడడం వదిలిపెట్టు. అలా చూడగా చూడగా నీ మనసు ఆయన మీద లగ్నం అవుతుంది. అలా చూడడంలో ఆహారం సంగతి కూడా మర్చిపోవాలి. కానీ శరీరం నిలబెట్టుకోవడానికి ఎప్పుడైనా ఇంత ఆహారం తీసుకోవాలి. అప్పుడు నీకు నారాయణుడు కనబడతాడు. నీ నారాయణుడు చూడడం అంటే అలా చూడాలని నారదుడు ధ్రువుడికి చెప్తున్నాడు.
మామూలు పుష్పాలు, ఆయన ఒంటి మీద ఉండే పుష్పాలు. రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే 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 కృష్ణ గోవింద రాధే. जय राधा कृष्ण गोविंद की, राधा श्याम गोविंद की, वृंदावन गोविंद की, मधुर गोविंद की, जय श्री कृष्णार्जुन गोविंद की, हे पदवाड़ा वेंकटरमण गोविंद गोविंद. जय मुनि महाराज गारी की, महाभक्त वृंदावन को जय श्री कृष्ण परमात्मा की, राधा कृष्ण प्रेममय की. सर्वं श्री कृष्णार्पणमस्तु.